హాయ్ అండి, వెల్కమ్ టు జోయా కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనం ఎగ్ కబాబ్ ప్రిపేర్ చేసుకుందామండి. ఇది ఎంతో టేస్టీగా రావాలంటే ఎలా చేయాలన్నది వీడియోలో చూద్దాం. ప్లీజ్ అండి వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీళ్ళు ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఎగ్ కబాబ్ కోసం ఒక 3 ఎగ్స్ని ఉడకబెట్టుకొని ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అలానే ఒక పెద్ద బంగాళదుంపని కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్ ఇంకా బంగాళదుంపని ఒక మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా అంటే అక్కడక్కడ బంగాళదుంప ఎగ్ తగిలేటట్లు ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. చూసారా, అక్కడక్కడ బంగాళదుంప ఇంకా ఎగ్ తగులుతుంది. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ వరకు శనగపిండి వేసుకోవాలి. కావాలంటే మైదా పిండి కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలానే 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలానే మనకు 1/2 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. అలానే 1 స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, అలానే పచ్చిమిర్చి ఒకటి, అలానే కొంచెం పుదీనా ఇంకా కొత్తిమీర వేసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఆ వీడియో నాకు స్కిప్ అయింది, మీరు వేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తం మసాలాలు మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి. ఇది బాగా కలిసిపోయిందండి. ఇప్పుడు మనం మరొక గిన్నె తీసుకొని అందులో 1 స్పూన్ వరకు శనగపిండి వేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని జారుగా కలుపుకోవాలి. మీరు కావాలంటే ఎగ్ కూడా తీసుకోవచ్చు, దీని బదులు కార్న్ఫ్లోర్ కూడా తీసుకోవచ్చు. అలానే ఒక ప్లేట్లో బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పిండి ముద్దని చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం వీడియోలో చూపించిన విధంగా ఈ షేప్లో ప్రిపేర్ చేసేసుకొని మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం చూసారా, ఈ పిండిలో ఈ విధంగా ముంచేసుకొని ఇప్పుడు బొంబాయి రవ్వలో అద్దుకోవాలండి. మీరు కావాలంటే బ్రెడ్ పౌడర్లో కూడా ముంచేసుకోవచ్చు. నేను బొంబాయి రవ్వ అయితే కొంచెం క్రంచీగా ఉంటుందని బొంబాయి రవ్వ తీసుకున్నాను. కావాలంటే వేయించుకొని కూడా బొంబాయి రవ్వ తీసుకోవచ్చు. నేను ఇలా వేయించకుండానే తీసేసుకొని మొత్తం పిండిని ఈ విధంగా తయారు చేసుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లోనే హీట్ చేసుకోవాలండి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కబాబ్స్ని ఇందులో వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు 2 వైపులా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆల్మోస్ట్ ఎరుపు రంగు వచ్చేసినాయండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ చికెన్తో కూడా చేసుకోవచ్చండి, బాగుంటుంది. ఈ మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఎగ్ కబాబ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇవి టమాటో సాస్తో తింటే బాగుంటుందండి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.